వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్, 3 టాయిలెట్ బాత్తో 150 స్క్వేర్ యార్డ్స్లో 27/50 డైమెన్షన్స్తో 1250 SFT వచ్చి చాలా మంచిగా వచ్చిన ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి మనకి కేవలం 4.5 కిలోమీటర్స్ వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్. నేను ఈ వీడియోలో మొత్తం ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. 70 lakhs నుంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో ఆ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ నేను మీకు చూపించగలుగుతాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ హోమ్ లోన్ కోసం కూడా మీకు 70 to 80% ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. మీ ఎలిజిబిలిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. సో ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మిలిటరీ గ్రీన్, లైట్ పింక్, ఆరెంజ్, వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా వచ్చిన ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచిగా కనిపిస్తుంది. మనకి హెడ్ రూమ్ కూడా వచ్చి రెయిన్ వాటర్ అనేది కిందికి రాకుండా చాలా బాగా వస్తుందండి. మొత్తం మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు గేట్ కూడా గమనించవచ్చు. మనకి హై ప్రెషర్ లామినేట్ గేట్తో లేజర్ కట్ చేసిన గేట్ అయితే మీరు చూడొచ్చు. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే మనకి కార్ పార్క్ చేసుకోవడానికి స్పేస్ వస్తూ చాలా బాగా ఉందండి. మీరు గమనించవచ్చు. కార్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా మంచిగా స్పేస్ కూడా వస్తుంది. మనం ఏ హ్యాచ్ బ్యాక్ అయినా ఏ పెద్ద SUV అయినా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ర్యాంప్ కూడా మీరు గమనిస్తే మీరు చూడొచ్చు. మనకి 2 కలర్ కాంబినేషన్స్తో 2 కలర్ కాంబినేషన్స్తో మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మంచిగా ర్యాంప్ అనేది ట్రాక్షన్ లూజ్ అవ్వకుండా కార్ పైకి కిందికి దించుకున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మూవ్ అవుతుంది. అదేవిధంగా గేట్ బీమ్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా బాగా వచ్చింది. గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది 80 lakh rupees కోట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి కామన్ టాయిలెట్తో వస్తుంది. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు. పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. నేను పక్కనున్న ఈస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి అది కూడా మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను. PVC ఫాల్ సీలింగ్ ఇచ్చారు మీకు చాలా మంచి డిజైన్తో. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి మొత్తం బీచ్ కలర్ టైల్స్ యూజ్ చేశారు. 2x4 టైల్స్. అదేవిధంగా గోల్డ్ లైన్ ఎంగ్రేవింగ్స్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇది మీరు చూసుకున్నట్టు అయితే మెయిన్ డోర్ అనేది మనకి ఆల్మోస్ట్ 4 feet దాకా అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. మంచిగా డబల్ సైడ్ డోర్ యూస్ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు లోపల తీసుకొని వచ్చే ముందు మీరు ఒక్కసారి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్లో మనకి ఒకటి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వచ్చింది అవుట్ సైడ్ యూస్ చేసుకోవడానికి. అదేవిధంగా వెనకాల సెట్ బ్యాక్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి సెట్ బ్యాక్స్లో కూడా మొత్తం గ్రానైట్ యూస్ చేశారు. చాలా బాగా వచ్చింది. సో మీరు చూడొచ్చు ఇండియన్ స్టైల్ టాయిలెట్. అదేవిధంగా ఇక్కడ సెట్ బ్యాక్స్లో కూడా ఈ విధంగా 15 నుంచి 18 ఇంచ్ వరకు స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది లోపల కూడా చూపిస్తాను. మీరు చూడొచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా 80 lakh rupees 78 lakh rupees దాకా కోట్ చేస్తున్నారు. సో అన్ని ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఇది కూడా 78 lakhs మీరు కన్సిడర్ చేసి రావచ్చు. సో ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకెళ్ళి లోపల ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు లివింగ్ రూమ్ గమనిస్తే చాలా మంచిగా ఒకటి డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ ఇక్కడ కూడా మంచి డిజైన్ అనేది వచ్చింది. వాటర్ ఫ్లో అవుతున్నట్టు వచ్చింది. చూడొచ్చు మీరు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మంచి యూనిక్ ప్యాటర్న్తో చాలా బాగా వచ్చింది. మంచి ఫినిషింగ్ అయితే ఉంది. అదేవిధంగా మనకి మొత్తం 6 LED లైట్స్ పెట్టారు. అలాగే మనకి టీవీ యూనిట్కి వచ్చేటప్పటికి మీరు 65-75 ఇంచ్ వరకు టీవీ వరకు వెళ్ళచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా 4x4 డైమెన్షన్స్తో ఈ విధంగా 4x4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కూడా గమనిస్తే మెయిన్ డోర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా గమనించవచ్చు. మనకి ఈ విధంగా బాగా డిజైన్ షెల్ఫ్స్ ఇచ్చి మంచిగా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు ఆర్చ్ కూడా గమనించవచ్చు. ఆర్చ్ లాగా కాకుండా లివింగ్ రూమ్ని డైనింగ్ రూమ్ని కట్ చేస్తూ ఈ విధంగా ఒక డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి సౌత్ సైడ్ కూడా మీరు గమనిస్తే ఒకటి 4x4 డైమెన్షన్స్తో UPVC విండో. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది.
కట్లరీ యూనిట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. మనకి రిఫ్రిజిరేటర్ కావాలంటే పెద్దది ఉందంటే సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ఉందంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు అంటే కిచెన్లోనే సింగిల్ డోర్ 170 లీటర్స్ ఫ్రిడ్జ్ ఉంటే అట్టయినా పెట్టుకోవచ్చు. నేను ముందుగా ఇప్పుడు పూజా రూమ్ చూపించి మీకు ఓపెన్ కిచెన్ చూపిస్తాను. పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ వచ్చి ఫాల్ సీలింగ్లో కూడా లైట్ వచ్చి చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్లోరింగ్ అనేది మార్బుల్తో వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. ఓపెన్ కిచెన్, అట్ ది సేమ్ టైం మనకి ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఒక సైడ్ 15 ఇంచెస్, ఇంకొక సైడ్ 2 feet దాకా వచ్చి చాలా బాగా వస్తుంది. 1.5 2 feetతో ఉన్న యూపీవీసీ విండో కూడా వచ్చింది. అదేవిధంగా స్టోరేజ్ కోసం ఇక్కడ మీరు షెల్ఫ్స్ చూడొచ్చు, చాలా బాగా వచ్చాయి. కింద ఇక్కడ కూడా కట్లరీ అయినా మనకి సంబంధించిన కిచెన్కి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా ఇక్కడ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇవి కంప్లీట్గా సన్లైట్ డేలైట్ కండిషన్స్లో, న్యాచురల్ డేలైట్ కండిషన్స్లో ఉందండి ఇండిపెండెంట్ హౌస్. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి అటాచ్డ్ కామన్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది ఈ విధంగా వస్తుంది. రూఫ్కి టచ్ అయితే 2/4 టైల్స్ లేదా 1/1.5 టైల్స్ వచ్చి ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. ఈ విధంగా ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి, చాలా బాగా వచ్చింది. మంచిగా షెల్ఫ్స్ వచ్చాయి. మీరు కింగ్ సైజ్ లేదా క్వీన్ సైజ్ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. 4/4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా ఇవి రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. మీరు చూడొచ్చు, పిల్లలకి చాలా మంచిగా సరిపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వచ్చింది. మీరు ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఒక ఫ్యాన్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. యూనిక్ ప్యాటర్న్స్తో చాలా బాగా వచ్చింది. అల్మారా స్పేస్ వచ్చింది. ముందుగా షెల్ఫ్స్ కూడా వచ్చాయి. 4/4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చి మనకి అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు అటాచ్ టాయిలెట్ బాత్ అనేది. సేపు నేను 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్లో 27/50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1.5 kilometers వస్తూ చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4.5 kilometers వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇంతసేపు నేను మీకు చూపిస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 78 to 80 lakh rupees కోట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీరు చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సిడర్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో 70 lakhs నుంచి 1.20 crore వరకు ఉన్నాయి. కాబట్టి ఆ ఇండిపెండెంట్ హౌస్ అన్ని చెక్ చేసి మీకు సూట్ అయ్యే ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.